ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు. ముస్లిం సోదరులు గమనించాలా, మైనార్టీలు గమనించాలా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ఆర్సీ ఎన్పీఆర్కు వ్యతిరేకంగా అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి పంపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇఫ్తార్ విందు నిర్వహించారు విజయవాడలో. ఆయన అంటారు మా తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అంటారు. అట్లా చెప్పి ఇప్పుడు మైనార్టీ భావాలను, ముస్లిం యొక్క భావాలను కించపరిచి ముస్లింలకు పెద్ద ద్రోహం చేసిన ఎవరంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని చెప్పి మీకు అంతా తెలుపుతున్నాను. ఎందుకంటే మీరేమో ఒక ప్రక్క అంటారు ఇది సెక్యులర్ పార్టీ అంటారు, కానీ ఈ వక్ఫ్ బిల్ అనేది మీకు తెలుసా అంటే వక్ఫ్ బోర్డులో అది మొత్తం టోటల్గా మనకేంటంటే రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు అది వక్ఫ్ బోర్డు అనేది. అటువంటి వక్ఫ్ బోర్డులో కనీసం అంటే 40 సవరణలు చేశారు. అంటే ముస్లింస్ అడిగారా? బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ముస్లిం యొక్క అభ్యున్నతి కోసం అంట. అంటే మేము అడిగామా మీకు చేయమని చెప్పి? అడిగినవి చేయడం లేదు. అటువంటిది వాళ్ళకి సపోర్ట్ చేసిన హీన చరిత్ర ఎవరిదంటే ఆ తెలుగుదేశం పార్టీది కాదా అని చెప్పి మీకంతా చెబుతున్నాను. అలాగే అక్కడ జేడీయూ మన ఆయన కూడా ఏమంటారంటే ఇమీడియట్ గా బిల్లుకి సపోర్ట్ ఇవ్వనన్నారు. ఆయన కూడా సెక్యులర్ పార్టీ అన్నారు నితీష్ కుమార్ గారు. కానీ చెప్పిన తర్వాత ఫస్ట్ కేబినెట్ మీటింగ్ జరిగింది. కేబినెట్ మీటింగ్ జరిగితే దానికి కూడా జేడీయూ వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు పార్లమెంట్లో కూడా బిల్లు పాస్ అయింది. మన రాజ్యసభలో కూడా మన లోక్సభ రాజ్యసభ ఇద్దరిలో పార్లమెంట్ పాస్ అయింది బిల్లు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లోక్సభలో కూడా అగెనిస్ట్ గా ఓటేశారు, అలాగే రాజ్యసభలో కూడా అగెనిస్ట్ గా ఓటేశారు. క్లియర్ గా చెప్పడం జరిగింది ఏమంటే మేము ఈ బిల్లుకి వ్యతిరేకం, ముస్లింలకు వాళ్ళ భావాలు గాని వాళ్ళ హక్కులు గాని అణగదొక్కే ఏ బిల్లు గాని మేము సపోర్ట్ చేయమని చెప్పిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ విధంగానే లోక్సభలో అగెనిస్ట్ గా ఓటేశారు మా మిథున్ రెడ్డి గారు, యంగ్ డైనమిక్ లీడర్. ఆయన ఇమీడియట్ గా చెప్పారు మేము వచ్చి లోక్సభలో బిల్లుకి అగెనిస్ట్ గా ఓటేస్తున్నామని క్లియర్ గా మన మిథున్ రెడ్డి గారు చెప్పారు. అలాగే రాజ్యసభలో వైఎస్ సుబ్బారెడ్డి గారు విప్ జారీ చేశారు. చూడండి మా విప్ అని జారీ చేసి మొత్తం ఎంపీలు పిలుచుకొని దాన్ని కూడా రాజ్యసభలో కూడా అగెనిస్ట్ గా బిల్లు పాస్ చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం వాళ్ళకి ఏం అర్థమవుతారా? అక్కడ మన నితీష్ కుమార్ అయితే నోరు మూసుకున్నారు. కానీ ఇక్కడ ఉంది కదా మన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే రెండు మాటలు మాట్లాడతాడు ఆయన. ఇమీడియట్ గా కొంతమంది చెప్పారు మైనార్టీస్ కి మన ఇమీడియట్ గా రాజ్యసభలో వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతుగా ఓటు వేయలేదని ప్రపగండా చేయండి అన్నారు. దాన్ని గాను వైఎస్ సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేస్తారు. సరే ప్రూఫ్ చేసుకోండి అన్నారు. ఆ ఛాలెంజ్ కి కట్టుబడ్డాము వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి ముఖ్యంగా మైనారిటీని మన అభ్యున్నతికి పాటుపడింది ఎవరంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మైనారిటీ యొక్క అభ్యున్నతికి పాటుపడితే తన రక్తం పంచుకుని పుట్టిన కొడుకుగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అలాగే ఇప్పుడు మైనార్టీ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నది, పాటుపడేది కూడా ఎవరంటే ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మీకు అంతా తెలుపుతున్నాను. కాబట్టి ముఖ్యంగా మా మైనార్టీస్ అందరూ గమనించాలా, అందరూ ఈ బిల్లును అగెనిస్ట్ చేయాలా. ఏదైతే రైతు బిల్లు పాస్ చేశారో బీజేపీ వాళ్ళు, సెంట్రల్ పార్టీ బీజేపీ వాళ్ళు పాస్ చేశారో రైతులంతా రోడ్డు మీదకి వచ్చారు. ఆ రైతుల ప్రబంధనం చూసి ఆ బిల్లు వెనక్కి తీసుకునే చరిత్ర బీజేపీ పార్టీది. అలాగే మన ముస్లిం సోదరులంతా ఏకఖండిగా ఖండిద్దాం. ఇప్పుడు మన మన నెల్లూరులో 14 నాడు జరిగే మహాసభను అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడ నాతో పాటుగా ఈ తిరుపతి మన మొత్తము ఈ తిరుపతి జోనల్ ఇన్ఛార్జ్, తిరుపతి కడప చిత్తూరు జోనల్ ఇన్ఛార్జ్ మన షఫీ అహ్మద్ ఖాదిర్ గారు ఉన్నారు. అలాగే నా రైట్ సైడ్ లో ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు. అలాగే నా పక్కన రఫీ గారు ఉన్నారు. మేమంతా ఒకే ముక్తకంఠంతో చెప్తున్నాం ఏమంటే మన చాంద్ బాషా గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, ఇమ్రాన్ వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ముస్లిం సోదరులంతా తిరుపతి నుంచి మొత్తం తిరుపతి పార్లమెంట్ గాని ముఖ్యంగా అలాగే మన కరుణాకర్ రెడ్డి గారిని కూడా కలవడం జరిగింది. అలాగే మిథున్ రెడ్డి గారిని, అలాగే మన పెద్దిరెడ్డి రామచంద్ర గారిని కూడా కలవడం జరిగింది. వాళ్ళంతా ఒకే మాట చెప్పారు, ముస్లింస్ కి పక్షపాతిగా ఉండే పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పారు. కాబట్టి మొత్తము నేను కోరుకుంటున్నది ఒకటే, ఇప్పుడైనా తెలుగుదేశం పార్టీని గమనించండి, తెలుగుదేశం పార్టీ చేసే మన అకృత్యాలు గమనించండి.
కాబట్టి ముఖ్యంగా ముస్లిం సోదరులంతా మైనార్టీ సోదరులు గమనించి ఈసారైనా మనము అంతా ముక్కమ్మడిగా ఉండి ఈ బిల్లును రిజెక్ట్ చేయాలని కోరుకుంటూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఈ పార్లమెంట్లో అంటే సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లుకి అగైనిస్ట్ గా మేము వెళ్తున్నామని కూడా మీకంతా తెలుపుతున్నాను. శుక్రియా, జజాకల్లా, అల్లా హాఫీజ్.